హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. పదవి విరమణ పొందిన వారందరికీ శుభవార్త చెప్పిన రాష్ట్రపతి. మరి రిటైర్ ఉద్యోగులకు రాష్ట్రపతి ఏం శుభవార్త చెప్పారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. చాలామంది వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరడం అయితే జరుగుతుంది. మీకు ఏదైనా సమాచారం కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ సమాచారాన్ని అయితే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు రాష్ట్రపతి అయితే బకాయిల విషయంలో అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. బకాయిల విడుదల విషయంలో అయితే రాష్ట్రపతి గారు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. బకాయిల విషయంపై 12,300 మంది పదవి విరమణ పొందిన ఉద్యోగులు సుప్రీంకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ద్వారా ఈ బకాయిలను రాష్ట్రపతి దగ్గరికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు దీనికి రాష్ట్రపతి గారు ఈ బకాయిల విషయం గురించి అయితే విడుదల చేస్తాము అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు 8,000 కోట్లు, అలాగే ఇన్ సర్వీస్ ఉద్యోగులకు 6,200 కోట్లు, ఇలా మొత్తం 14,200 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం బకాయిలు చెల్లించాలని అధికారులు అయితే రాష్ట్రపతికి వెల్లడించడం జరిగింది. దీంతో రాష్ట్రపతి గారు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసుకున్నట్లయితే ఈ బకాయిలను ఇప్పుడు మేము విడుదల చేయలేమని, కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ బకాయిలను చెల్లించే ప్రయత్నం అయితే చేస్తామని కేబినెట్లో అయితే హామీ ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ పొందిన వారికి నవంబర్ 2, 2025, అలాగే ఇతరులకు గ్రాట్యుటీ వారికేమో మార్చ్ 2026 వరకు అయితే నిధులు విడుదలవుతాయని చెప్పవచ్చు. బకాయిల విషయంలో రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈ నెల లేదా నెక్స్ట్ మంత్లో అయితే ఈ బకాయిలు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.